అందరికీ నమస్తే అండి. ఇవాళైతే మా పాప గజ్జల పూజ జరుగుతుంది, క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. సో డ్యాన్స్ పూర్తయిందని చెప్పి మాస్టర్ గారు అయితే గజ్జల పూజ చేస్తామన్నారు. సో మేమైతే అందుకోసం రెడీ అయిపోయాం. మా పాప మేము ఇంకా వెళ్తున్నాము, డ్యాన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో మాస్టర్ గారు అయితే ఒక లిస్ట్ రాసిచ్చారు, పూజకైతే ఏమేమి కావాలనో అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ముందుగానే. సో వాటిని అయితే తీసుకొని వెళ్తున్నాం. అక్కడికైతే వెళ్ళాము. ఇంకా గజ్జల పూజ అయితే స్టార్ట్ చేశారు మాస్టర్ గారు. సో ఒక పరాతం తీసుకొని అందులోకి మేము తెచ్చిన బియ్యాన్ని అయితే వేసి అందులో మా పాపని నిల్చోబెట్టారు. మాస్టర్ గారు అయితే మా పాప కాళ్ళకి అయితే గజ్జలు కడుతున్నారు. సో ఈ మూమెంట్ అనేది చెప్పలేనిదండి. నాకైతే ఎంతో హ్యాపీగా అనిపించింది. ఎప్పటి నుంచో క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలి అని నాకు చాలా ఇష్టంగా ఉండింది. సో ఈ విధంగా అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మనం చేయలేని పనులు వాళ్ళ ద్వారా నెరవేర్చుకున్నప్పుడు హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది మర్చిపోలేనిదండి. సో నేనైతే ఇంకా స్టాప్ చేద్దామని అనుకున్నాను, కానీ మాస్టర్ గారు పాప బాగా చేస్తుందమ్మా, ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పిద్దాము అని చెప్పారు. సో అందుకే నేను ఇంకా గజ్జలు తీసుకున్నాము, ఇంకా పర్ఫార్మెన్స్ చేద్దామని కూడా చెప్పారు. సో వాటి కోసం అయితే డ్రెస్ కూడా తీసుకున్నాము, ఆర్డర్ అయితే ఇచ్చేసాము. సో ఇలా అయితే గజ్జల పూజ పూర్తయింది. గజ్జలు అయితే కాళ్ళకు తొడిగేశారు. తర్వాత మాస్టర్ గారికి అయితే తాంబూలం ఇచ్చాము, నవధాన్యాలు అన్నీ ఇచ్చేసామండి. సో ఇంకా మాస్టర్ గారి ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది. తర్వాత మాస్టర్ గారు అయితే కొన్ని స్టెప్స్ చేయించారు గజ్జలు కట్టిన తర్వాత. సో ఆ స్టెప్స్ మా అమ్మాయి ఎలా చేసిందో కామెంట్ చేసేయండి. బాగానే చేసిందా? మా పాపతో పాటు ఇంకొక పాపకు కూడా గజ్జల పూజ అయితే జరిగింది. సో అందుకోసమే ఇద్దరు కలిసి డ్యాన్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నారు. స్టెప్స్ అయితే మాస్టర్ గారు ఇలా చేయమని చెప్తున్నారు. సో దానికి తాళం వేస్తుంటే దానికి తగ్గట్టు వీళ్ళు డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేస్తున్నారు. గజ్జల పూజ జరగకముందు స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ అయితే చేసింది. సో ఆ వీడియోనైతే నేను షార్ట్లో పోస్ట్ చేశాను. సో ఇలా అయితే గజ్జల పూజ పూర్తయిందండి. మాస్టర్ గారికి అయితే ఇంకా ఇవ్వవలసినవన్నీ ఇచ్చేసాము. పిల్లలందరికీ స్వీట్స్ కూడా పంచేసాము.